ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఒక చరిత్ర అని లక్ష్మణ్ అన్నారు. మల్కా కుమరయ్య గెలుపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. ఎవరికి అవకాశం లేకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే తాము గెలిచామని అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకు బీజేపీ గెలవలేదని, ఈ గెలుపుతో చరిత్ర తిరగరాశామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ను విమర్శించే వారంతా ముందు రాష్ట్రం అభివృద్ధికి వారు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి ప్రజల దృష్టిని మరల్చడానికి కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులే కాదు, నిరుద్యోగ యువత, విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ అన్ని సమస్యలతో పాటు ఈ గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకొని రేపు రాష్ట్రంలో అధికారం ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తున్నారో, రెండు పార్టీలను చూసాము, రెండు పార్టీల వల్ల మోసపోయినాము. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. ఇవాళ ఈ రాష్ట్రంలో మోదీ గారి యొక్క నాయకత్వంలో, నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దానికి తొలి మెట్టుగా ఇవాళ కొమరయ్య గారి గెలుపు. లాస్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ను నెగ్లెక్ట్ చేసి రోజు రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఎక్కువ యూనియన్ అంటే రోజుకొక యూనియన్ వస్తుంది కొత్తది. ఒక ప్రాబ్లం మీద ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది. అసోసియేషన్స్ 86 అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే టీచర్ అనేవాడు వాడు ఫ్రీగా ఉండి క్లాసులు చెప్పే బదులు వాడు ఆయనకి రోజు ఈ ప్రాబ్లంతోనే సతమవుతుంది. ఇప్పుడు పిల్లలకి క్లాసులు ఎట్లా చెప్తాడు? ఇప్పుడు మనం 2047లో మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ ప్రకారం మనం నంబర్ 1 ఇన్ ది వరల్డ్ ఫస్ట్ పొజిషన్ కొట్లాడుతున్నాం. అప్పుడు ఎడ్యుకేషన్ మంచిగా ఉండి మన పిల్లలు బాగుపడుతుంది, మన ఫ్యూచర్ బాగుపడుతుంది. కాబట్టి టీచర్స్ కు సమస్యలు ఉన్నాయి, మన అందరం కలిసి కొట్లాడాలి. నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తున్నా. ఈ విజయం భారతీయ జనతా పార్టీకి తపస్సు నాకు సపోర్ట్ చేసిన